వెల్కమ్ బ్యాక్. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఓ దేశం గుట్టు చప్పుడు కాకుండా ఒక బాంబు తయారు చేసింది. అది అణుబాంబు కంటే ప్రమాదకరమైంది. ఒకవేళ కనుక అది పూర్తిగా తయారై ఉంటే ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన బాంబు అయి ఉండేది. దేశాలని రెప్పపాటులో నాశనం చేయగలిగే సునామీలను సృష్టించే శక్తి దానికి ఉంది. అందుకే దానికి సునామీ బాంబ్ అని నామకరణం చేశారు. ఇది అణుబాంబు. ఇది సునామీ. ఇది సునామీ బాంబ్. (1945) ప్రపంచ యుద్ధం సమయంలో జపాన్ పై అణుబాంబు దాడి జరిగింది. జపాన్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. మళ్లీ 2012లో అదే జపాన్ ప్రకృతి ప్రకోపానికి బలైపోయింది. పెనుగు పెనలా దూసుకొచ్చిన మహా సునామీ దేశాన్ని ముంచెత్తింది. ఇప్పటిదాకా అత్యంత ఎక్కువ తీవ్రత కలిగిన ఈ రెండు విలయాలు జపాన్ పైనే జరిగాయి. 1945లో జరిగిన అణుబాంబు మానవ విలయమైతే గత ఏడాది వచ్చిన సునామీ ప్రకృతి విలయం. రెండు విలయాలు విడివిడిగా వస్తేనే జపాన్ లాంటి దేశం చిగురుటాకులా వణికిపోయింది. ఒక్కసారి ఊహించండి, ఇవి రెండు కలిసి వస్తే సునామీ బాంబును ఏ దేశం మీదైనా ప్రయోగిస్తే దాని తర్వాత పరిణామాలు ఎంత భయంకరంగా ఉంటాయో ఊహించడం కూడా కష్టమే. సునామీ బాంబ్ ఎలా ఉంటుంది? దీనివల్ల ఎలాంటి పరిణామాలుంటాయి? సునామీ బాంబును ఎవరు తయారు చేశారు? ఈ సునామీ బాంబ్ ఎంత ప్రమాదకరమో ఇప్పటిదాకా మానవుడి అంచనాకు అందలేదు. అది పేలితే ఏం జరుగుతుందో దాన్ని తయారు చేసిన వాళ్లకు కూడా తెలియదు. అలాంటి ఓ బాంబ్ గురించి ఇవాళ మనం తెలుసుకోబోతున్నాం. మానవ వినాశనానికి ప్రకృతి విపత్తు తోడైతే జరిగే విలయాన్ని కళ్ళారా చూడబోతున్నాం. అగ్రరాజ్యం అమెరికా ప్రళయాన్ని సృష్టించే ఈ సునామీ బాంబుని తయారు చేసింది. సముద్ర గర్భంలో ఈ బాంబుని అమెరికా టెస్టింగ్ కూడా చేసింది. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జపాన్ పై ప్రయోగించేందుకు దీన్ని తయారు చేసినట్టు తెలుస్తోంది. అయితే అనూహ్యంగా దీన్ని వినియోగించకుండానే అణుబాంబు వేసి జపాన్ పై అమెరికా యుద్ధంలో పైచేయి సాధించింది. సునామీ బాంబ్ పూర్తిగా తయారైతే ప్రపంచంలో ఇది విలయాన్ని సృష్టిస్తుంది. ఏ దేశమైనా ఎక్కడైనా కావాలనుకుంటే పూర్తిగా నాశనం చేయగలిగే శక్తి దీనికుంది. సముద్ర తీరంలోని దేశాలైతే క్షణాల్లో తుడిచిపెట్టుకుపోతాయి.
రెండో ప్రపంచ యుద్ధం సమయంలో 1940ల కాలంలో ఈ సునామీ బాంబ్ తయారు చేయడానికి అమెరికా సన్నాహాలు మొదలుపెట్టింది. అందులో దాదాపు 30% వరకు సక్సెస్ సాధించింది కూడా. తమ సముద్ర అంతర్భాగంలో అమెరికా దీన్ని ప్రయోగాత్మకంగా పరిశీలించింది కూడా. అయితే అంతకు ముందే జపాన్పై అణుబాంబు వేసి అమెరికా విజయం సాధించింది. దాదాపు 80 ఏళ్ల క్రితమే అమెరికా సృష్టించాలనుకున్న విలయాన్ని జపాన్ గత ఏడాది కళ్లారా చూసింది. ఈ బాంబును తయారు చేయాలన్న నిర్ణయం వెనుక ప్లాన్ చాలా క్లియర్ గా కనిపిస్తోంది. సముద్రంలో 1 కాదు 2 కాదు, ఏకంగా 3700 భారీ పేలులను సృష్టించడం ద్వారా దాదాపు 50 అడుగుల ఎత్తు అలలు ఎగిసిపడి క్షణాల్లో దేశాన్ని ముంచెత్తేలా ఈ సునామీ బాంబును తయారు చేశారు. దీన్ని టెట్రానిక్ బాంబ్ అని కూడా పిలుస్తారు. సముద్రంలో పేలుళ్లు జరిగినప్పుడు సముద్ర గర్భంలోని టెట్రానిక్ ప్లేట్లలో మార్పు వస్తుంది. అమెరికా దీనికి ప్రాజెక్ట్ సి అని పేరు పెట్టింది. వాస్తవానికి అమెరికా ఇలాంటి బాంబును తయారు చేయాలన్న ప్లాన్ బయటకు వచ్చేది కాదు. కానీ న్యూజిలాండ్కు చెందిన ఓ రచయిత తాను రాస్తున్న పుస్తకం కోసం రీసెర్చ్ చేస్తున్న సమయంలో ఈ సంగతి వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి అమెరికా ప్లాన్ ను బట్టబయలు చేశాడు. ఓ వ్యక్తి అగ్రరాజ్యం కుటిల ప్రయత్నాలను బాహ్య ప్రపంచానికి చాటి చెప్పాడు. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన బాంబును తయారు చేయడానికి అమెరికా అప్పటికే ప్లాన్ రెడీ చేసేసింది. అందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి. సముద్రంలో పేలుళ్లు జరిగాయి. వందల సంఖ్యలో బాంబులతో సునామీ బాంబ్ తీవ్రత ఎంత ఉందో తెలుసుకునే ప్రయత్నం కూడా కామ్గా జరిగిపోయింది. అయితే రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఈ వార్త పూర్తిగా మరుగున పడిపోయింది. అప్పటికి ప్రాజెక్ట్ సి గురించి అమెరికాలోని కీలక వ్యక్తులకు తప్ప మిగతా వారికి ఎవ్వరికీ తెలియదు. కానీ ఇన్నేళ్ల తర్వాత ఓ పుస్తకం అమెరికా గుట్టును బయటపెట్టింది. న్యూజిలాండ్ కు చెందిన ప్రముఖ ఫిల్మ్ మేకర్ రే వారు రాసిన సీక్రెట్ అండ్ ట్రెజర్స్ అనే పుస్తకంతో ఈ విషయాలన్నీ బయట ప్రపంచానికి తెలిసిపోయాయి. పుస్తకానికి సంబంధించి కీలక సమాచారాన్ని సేకరించేందుకు రేవారు నేషనల్ ఆర్కైవ్స్ లోని మిలిటరీ ఫైల్స్ ను తిరిగేశాడు. అందులో ప్రాజెక్ట్ సి గురించి తాను సేకరించిన కీలక సమాచారాన్ని ఈ విధంగా రాశాడు. ఈ ప్రాజెక్టు గురించి నాకు ఓ మాజీ మిలిటరీ అధికారి నుండి తెలిసింది. దీంతో పాత మిలిటరీ ఫైల్స్ ను పరిశీలించేందుకు వెళ్లాను. నేషనల్ ఆర్కైవ్స్ లో ప్రాజెక్ట్ సి గురించి కీలక సమాచారం నాకు దొరికింది. సీక్రెట్స్ అండ్ ట్రెజర్స్ పుస్తకం రిలీజ్ అవడంతోనే ప్రపంచమంతా ఆశ్చర్యపోయింది. యుద్ధంలో గెలవడం కోసం అమెరికా చేసిన ఈ ప్రయత్నాలను ముక్త కంఠంతో ఖండించింది. అయితే అమెరికా దగ్గర అణుబాంబుంటే సునామీ బాంబును తయారు చేయాల్సిన అవసరం ఏంటి? సముద్రంలో అలజడి సృష్టించి జపాన్ పై దండెత్తాల్సిన అవసరం అమెరికాకు ఎందుకొచ్చింది?
రెండో ప్రపంచ యుద్ధం సమయంలో అమెరికాపై నలువైపుల నుండి దాడులు తీవ్రమయ్యాయి. జపాన్ యుద్ధ విమానాలు అమెరికాపై బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. అప్పటికి వాటి నుండి బయటపడటమే అమెరికా ముందున్న ప్రధాన లక్ష్యం. ఆ సమయంలో అణుబాంబును తయారు చేయడానికి అమెరికా రెడీ అయింది. అయితే అది అంతగా సక్సెస్ అవ్వలేకపోయింది. దీంతో జపాన్ ని కంట్రోల్ చేయడానికి అమెరికా న్యూజిలాండ్ తో కలిసి ఈ సునామీ బాంబును తయారు చేసే ప్రాజెక్టు సికి రూపకల్పన చేసింది. ప్రపంచ దృష్టిని అణుబాంబు తయారీ మీదకు మరల్చిన అమెరికా గుట్టు చప్పుడు కాకుండా సునామీ బాంబును రెడీ చేసింది. అయితే అనూహ్యంగా అణుబాంబు తయారీ సక్సెస్ అవడంతో ప్రాజెక్టు సిని అమెరికా అర్థాంతరంగా నిలిపివేసింది.